Hi friends, welcome to the video lectures on mathematics by Gayatri. Next question. A box contains 90 discs which are numbered from 1 to 90. If one disc is selected at random from the box, what is the probability that it bears a two-digit number, a perfect square number, a number divisible by 5? సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు డిస్క్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 90 డిస్క్ నెంబర్డ్ ఫ్రమ్ 1 to 90. సో ఫస్ట్ 1 2 3 4 అప్ టు 90. ఇందులో ఒక్క డిస్క్ ర్యాండమ్గా పిక్ చేశారు. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ outcomes n is equals to 90. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ టూ డిజిట్ నెంబర్. టూ డిజిట్ నెంబర్ అంటే ఏవేవి ఇందులో? 10 11 12 13 అండ్ సో ఆన్ అప్ టు 90. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఈవెంట్కి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ m is equals to 80, ఇక్కడ 11 to 90 ప్లస్ ఈ 10 ఒకటి ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 81. కౌంట్ చేస్తే అదే నెంబర్ వస్తుంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఐల్ కన్సిడర్ దిస్ యాజ్ a m డివైడెడ్ బై n. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ a ఈజ్ ఈక్వల్స్ టు m డివైడెడ్ బై n. m వాల్యూ ఎంత? 81. n వాల్యూ ఎంత? 90. This is equals to 9 divided by 10. లేదా ఇది కనుక్కోవడానికి మనకు వేరే వే కూడా ఉంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యూజ్ చేస్తే మనకి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉంది కదా, విత్ కామన్ డిఫరెన్సెస్ 1. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి? 10. డిఫరెన్స్ ఎంత? 1. nth టర్మ్ ఎంత? 90. సో మనం అది ఎన్నో టర్మ్ అనేది కదా కనుక్కోవాలి. Tn is equals to a plus n minus 1 into d. Tn ఎంత? 90. 10 plus n minus 1 into 1, which implies ఈ 10 ఇటువైపు తీసుకొస్తే 18 n minus 1, which implies n is equals to 81. సో ఇక్కడ n వాల్యూ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 81 టర్మ్స్. నెక్స్ట్ సెకండ్ బిట్, ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇందులో ఈ సెట్లో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏవి? 1 2 4 9 16 25 36 49 64 and then 81. ఎన్ని టర్మ్స్? 1 2 3 4 5 6 7 8 9 and 10. I'm sorry, 2 is not perfect square. So మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 9. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 9. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ m is equals to 9 out of these number of possible outcomes. So probability of event b అనుకుందాము. m divided by n, that is equals to 9 divided by 90. This is equals to 1 by 10. Next, a number divisible by 5. ఈ సెట్లో నెంబర్స్ డివిజిబుల్ బై 5 ఏవి? 5 10 15 అండ్ సో ఆన్ అప్ టు 90. సో ఇక్కడ మనం మళ్ళీ అర్థమెటిక్ ప్రోగ్రెషనే తీసుకుంటే, లేకపోతే ఏ నెంబర్స్ డివిజిబుల్ బై 10 అవన్నీ రాసేసుకొని కౌంట్ చేసుకున్నా సరిపోతుంది. లేదా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యూజ్ చేసుకుంటే ఏ వాల్యూ ఎంత? 5. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ 5 అండ్ కామన్ డిఫరెన్స్ ఎంత? 5 అండ్ nth టర్మ్ ఎంత? 90. సో Tn is equals to a plus n minus 1 into d కదా. ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 90 is equals to a plus n minus 1 into 5. So 85 is equals to n minus 1 into 5, which implies
n minus 1 is equals to 85 by 5, that is equals to 17. సో ఇక్కడ n వాల్యూ ఎంత 18. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 18. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ outcomes m is equals to 18. So probability of event c is equals to m divided by n, that is equals to 18 divided by 90. This is equals to 1 by 5. So these are the required answers. 11th question. Suppose you drop a die at random on rectangular region shown in the figure. What is the probability that it will land inside the circle with the diameter 1 meter? సో ఇక్కడ ఒక డైస్ని డ్రాప్ చేస్తే అది ఎక్కడైనా ఏ పాయింట్లో అయినా ఫాల్ అవ్వచ్చు, ఏ పాయింట్లో అయినా టచ్ చేయొచ్చు. సో ఒక క్లోజ్డ్ ఫిగర్కి ఏ పాయింట్లో అయినా టచ్ చేయొచ్చు అంటే మనం ఏ పారామీటర్ ఫైండ్ చేయాలి, ఏరియా. సో ఫస్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, area of rectangle is equals to length into breadth, that is equals to ఇక్కడ మనకు length ఎంత ఇచ్చారు 3 meters, breadth ఎంత ఇచ్చారు 2 meters. This is equals to 6 meter square. Now area of circle, this is equals to pi r square. కానీ ఇక్కడ మనకు రేడియస్ ఇచ్చారా, లేదు, డయామీటర్ ఇచ్చారు. డయామీటర్ 1 మీటర్ అంటే రేడియస్ ఎంత అవుతుంది, రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు డయామీటర్ డివైడెడ్ బై 2. సో దిస్ విల్ బి హాఫ్. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత, పై ఇంటూ 1/2 హోల్ స్క్వేర్. సో పై బై 4. పై వాల్యూ ఎంత, 22/7 into 1/4, that is equals to 11 and 2. So 11/14. Probability that it will land inside the circle. I'll consider this as event A, that is equals to area of circle 11/14 divided by area of rectangle 6. This is equals to 11/84. This is the required answer. A lot consists of 144 ball pens, of which 20 are defective and other are good. The shopkeeper draws one pen at random and gives it to Sudha. What is the probability that she will buy it? Second one, she will not buy it. So first, any pens unnai? 144 pens unnai. 144 pens. అందులో ఎన్ని డిఫెక్టివ్, 12 డిఫెక్టివ్. సో ఎన్ని గుడ్ పెన్స్ ఉన్నట్టు, 124 are good pens. Let me write this here. Number of good pens is equals to total number of pens 144 divide minus 20 defective pens, that is equals to 124. సో ఇందులోంచి ఒక పెన్ పిక్ చేశారు. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని, నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ n is equals to 144. ఇక్కడ ఫస్ట్ బిట్ ఏంటి, షీ విల్ బై ఇట్. ఒక పెన్ ఎప్పుడు కొనుక్కుంటారు, అది డిఫెక్టివ్ గుడ్ పెన్ అయినప్పుడే కదా, డిఫెక్టివ్ ఉంటే అయితే కొనరు కదా చెక్ చేసినప్పుడు. సో గుడ్ పెన్స్ ఎన్ని, 124. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ 124. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు m is equals to 124. సో probability of event A, దీని ఈవెంట్ ఏ అనుకుందాము, m డివైడెడ్ బై n. m ఎంత, 124 డివైడెడ్ బై 144. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 31/36. క్యాన్సిలేషన్ చేశాక 31/36 వస్తుంది. నెక్స్ట్
సెకండ్ వన్ షీ విల్ నాట్ బై ఇట్ అంటే దీనికి కాంప్లిమెంటరీ ఈవెంట్. కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటే పి ఆఫ్ ఏ బార్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ. 1 మైనస్ 31/36. ఎల్సిఎం తీసుకుంటే 36 వస్తుంది. 36 మైనస్ 31 5/36. ఇది ఒక వే అయితే అదర్ వే ఏంటి? Ben shall not buy the pen if it is defective. So number of defective pens any 20. So number of favorable outcomes will be 20. M will be equals to 20. So probability of, I'll write it as A bar only, 20 divided by 30, 124. Out of 124 pens kada, 20 out of 124. So 5 divided by 36. ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. That's up to you. 13th question. 2 dice are rolled simultaneously and counts are added. Complete the table given below. Event sum on 2 dice 2, 3 up to 12. Probability ఇది ఇచ్చారు. మనది ఇదన్నీ ఈ టేబుల్ అంతా కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ 2 డైస్ రోల్స్ చేసినప్పుడు మనకి ఏ అవుట్కమ్స్ వస్తాయో చూద్దాము. అండ్ అక్కడ ఈవెంట్ అవుట్కమ్స్ కాదు, సమ్ ఆఫ్ దోస్ 2 అవుట్కమ్స్. సో ఫస్ట్ డై 1 డై 2. ఫస్ట్ డైస్లో మనకు అవుట్కమ్స్ ఏవేవి ఉంటాయి? 1 2 3 4 5 అండ్ 6. సెకండ్ డైస్లో 1 2 3 4 5 అండ్ 6. సో ఇప్పుడు ఫస్ట్ అవుట్కమ్ ఏమొస్తుంది? 1, 1 1, 2. ఫస్ట్ డైస్లో 1, సెకండ్ డైస్లో 1. ఫస్ట్ డైస్లో 1, సెకండ్ డైస్లో 2. అండ్ దెన్ ఫస్ట్ డైస్లో 2, సెకండ్ డైస్లో 1 అండ్ 2, 2. ఇప్పుడు దీనిది సమ్ ఎంత? 2. దీనిది సమ్ ఎంత? 3. హియర్ 3 అండ్ 4. సేమ్ ఇలాంటిదే నేను ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ 1, 2 అండ్ 2, 1 సేమ్ అవ్వదు. డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఇది ఫస్ట్ డైస్లో 1 వచ్చింది, ఇక్కడ ఇక్కడ ఫస్ట్ డైస్లో 1 వచ్చింది, ఇక్కడేమో ఫస్ట్ డైస్లో 2 వచ్చింది. సో ఈ రెండు కూడా డిఫరెంట్ అవుట్కమ్స్. సిమిలర్లీ టేబుల్ మొత్తం కంప్లీట్ చేస్తాను. So this is the required table. So first sum on the 2 dice 3 తీసుకుందాం. 3 అయితే ఫస్ట్ ఏ అవుట్కమ్స్కి మనకి సమ్ 3 వస్తుంది? 1, 2 అండ్ 2, 1. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, ఫస్ట్లీ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్ని ఓవరాల్గా, ఐమ్ సారీ ఐ ఫర్గాట్ టు రైట్ దట్. నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ n is equals to 6 into 6. మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 into 6 36. సో ఫస్ట్ 3ది తీసుకుంటే ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్? 2. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ m is equals to 2, which implies probability of this event A is equals to 2/36.
write down this here. 2 by 36. Next, 4. Sum 4 దేనికి వస్తాయి? 3, 1, 1, 3 and 2, 2. So దీని probability ఎంత? 3 out of 36. Let me write this here. 3 by 36. అలానే 5కి చూస్తే ఏ అవుట్కమ్స్? ఫస్ట్ 1, 4, నెక్స్ట్ 2, 3 and next 3, 2 and then 4, 1. So number of favorable outcomes 4. So probability of getting sum 5 is equals to 4 divided by 36. Next, ఇది 5కి. Next, 6. Next, 6కి 1, 5, 2, 4, 3, 3, 4, 2 and 5, 1. So probability of getting sum 6 is equals to 1, 2, 3, 4, 5. 5 divided by 36. Next sum ఎంత? 7. సో 7కి మనకు కావాల్సిన అవుట్కమ్స్ ఏవేవి? 1, 6, 2, 5, 3, 4, 4, 3 and then 5, 2 and then 6, 1. మొత్తం ఎన్ని? 1, 2, 3, 4, 5, 6. So probability is equals to, probability of getting 7 is equals to 6 divided by 36. Next, 8. 8కి మనకు ఆల్రెడీ టేబుల్లోనే ఇచ్చేశారు. 5 divided by 36. నెక్స్ట్ 9. 9కి ఏ అవుట్కమ్స్? 9కి 3 by 6. నేను డైరెక్ట్గా 3 by 6 ఎలా తీసుకున్నాను? ఇప్పుడు 1కి మనం మ్యాక్సిమం 6 యాడ్ చేయొచ్చు, ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆన్ డైస్ విల్ బీ 7 ఓన్లీ, నో? సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. నెక్స్ట్ 2కి 7. దట్ కెనాట్ మేక్ నెంబర్ మోర్ దెన్ 9. సో నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటి? 3, 6 కదా. నెక్స్ట్ 4, 5 and then 5, 4 and then 6, 3. So probability of getting sum 9 is equals to 4 divided by 36. Next, 10. 4, 6 and 5, 5 and 6, 4. So probability of getting 10 is equals to 3 by 36. Next, 11. 11 రావడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ? 5, 6 and 6, 5. So probability of getting sum 11 is equals to 2 divided by 36. Next, 12. 12కి ఒకటే పాసిబిలిటీ 6, 6. So probability will be equals to 1 divided by 36. ఈ వాల్యూస్ అన్ని టేబుల్లో నోట్ చేసి చూపిస్తాను. ఇది కంప్లీట్ టేబుల్. సో ఇక్కడ సెకండ్ బిట్ క్వశ్చన్ ఏంటి? స్టూడెంట్ ఆర్గ్యూస్ దాట్ దేర్ ఆర్ 11 పాసిబుల్ అవుట్కమ్స్ 2 to 12. Therefore, each of them has probability 1 by 11. Do you agree with this argument? Justify your answer. సో ఇక్కడ 11 పాసిబుల్ అవుట్కమ్స్ 2 to 12 అనేది కరెక్టే. 2 to 12 11 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. కానీ ప్రతి అవుట్కమ్ది ప్రాబిలిటీ 1 by 11 కాదు. ప్రతి ఈవెంట్ది ప్రాబిలిటీ ఎంత? ఈ వాల్యూస్. సో ఇది కరెక్టా? ఆర్గ్యుమెంట్ కరెక్టా? కాదు. సో నో. Justify your answer and it is clearly shown here that the probabilities are not equals to 1 by 11. 10th question. A game consists of tossing a 1 rupee coin 3 times and noting its outcome each time.
Deekshita win if all the tosses give the same result. That is 3 heads or 3 tails and loses otherwise. Calculate the probability that she will lose the game. సో ఇక్కడ ఒకటే కాయిన్ని 3 టైమ్స్ టాస్ చేస్తుంది దీక్షిత. సో ఐల్ టేక్ ఇట్ యాజ్ ట్రయల్ 1, ట్రయల్ 2 అండ్ ట్రయల్ 3. సో ఇక్కడ ఏమిచ్చారు, 3 కూడా హెడ్స్ లేదా టెయిల్స్ వస్తేనే విన్ అయినట్టు, లేకపోతే లూజ్ అయినట్టు. సో ఇప్పుడు 3 టైమ్స్ టాస్ చేస్తే ఫస్ట్ ఒకసారి టెయిల్ వచ్చింది అనుకుందాము, నెక్స్ట్ హెడ్స్ రావచ్చు, లేదా ఇక్కడ హెడ్స్ వచ్చింది అనుకుందాము, ఇక్కడ టెయిల్స్ హెడ్స్ రావచ్చు. ఈ డిఫరెంట్ కాంబినేషన్స్ నేను టేబుల్లో చూపిస్తాను. ఫస్ట్ లెట్ మీ టేక్ ఇట్ యాజ్ ట్రయల్ 1, 2 అండ్ 3. ఫస్ట్ ఇది హెడ్స్ అనుకుందాము. ఫస్ట్ ట్రయల్లో 4 హెడ్స్ అండ్ 4 టెయిల్స్. లెట్ మీ కన్సిడర్ ఇట్ ఈస్ లైక్ దిస్. అంటే టేబుల్ ఎలా ఈజీగా రాసుకోవచ్చు అనే షార్ట్కట్ చెప్తాను. నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ ట్రయల్లో 2 కూడా టెయిల్స్ అనుకుందాం. టెయిల్ అండ్ నెక్స్ట్ టెయిల్ హెడ్ టెయిల్ అండ్ బోత్ హెడ్స్. నెక్స్ట్ టెయిల్ head tail and head. Hope this table is clear to you. So ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ n is equals to 8. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఈవెంట్ ఏంటి, దట్ షిల్ లూజ్ ది గేమ్. ఎప్పుడు విన్ అవుద్ది, 3 హెడ్స్ లేదా 3 టెయిల్స్ వచ్చినప్పుడు, కంటిన్యూస్గా 3 హెడ్స్ లేదా 3 టెయిల్స్ వచ్చినప్పుడు విన్ అవుద్ది. మిగిలిన అన్ని కేసెస్లో కూడా లూజ్ అవుద్ది. సో ఇక్కడ మనకి ఏది ప్రాబిలిటీ దట్ షిల్ లూజ్ ది గేమ్ అడిగారు కదా. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్, నెంబర్ ఆఫ్ outcomes, number of favorable outcomes, m is equals to 1, 2, 3, 4, 5 and 6. 6 cases lo 6 times, 6 different scenarios lo then lose avvachu. So probability of losing the game is equals to m divided by n is equals to 6 divided by 8, 3/4. This is the required answer. Last question of this exercise, 15th question. A dice is thrown twice. What is the probability that 5 will not come up either time? 5 will come at least once. ఇక్కడ మనకి హింట్ ఏమి ఇచ్చారు, throwing a dice twice and throwing 2 dice simultaneously are treated as the same experiment. మనం ప్రీవియస్ 13th క్వశ్చన్లో చూసాం ఇది. అక్కడ 2 డైస్ని త్రో చేశారు, దానికి డిఫరెంట్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏవో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 2 డైస్ని త్రో చేసినా, ఒక్క డైని 2 టైమ్స్ త్రో చేసినా సేమే ఉంటుంది కదా. సో 5 ఒక్కసారినే రావడానికి మనకు డిఫరెంట్ అవుట్కమ్స్ ఏవేవి ఉన్నాయి, 5,1, 5,2, 5,3, 5,4, 5,5 and 5,6. And then 1,5, 2,5, 3,5, 4,5 and 6,5. సో ఇక్కడ ఏంటి, సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 5 will come up at least once అంటే ఒక్కసారైనా, అంటే దట్ కెన్ బి మోర్ దెన్ దట్. సో మొత్తం ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో m is equals to favorable outcomes is equals to 11. నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని, నేను టేబుల్లో చూపించాను కదా ఆల్రెడీ. నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ is equals to 36. So probability that will get at least once, 5 will come up at least once. Event A అనుకుందాము, m divided by n, the n is equals to 11 divided by 36. Now
5 will not come up either time. అంటే ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ రాదు. ఇక్కడేమో అట్లీస్ట్ వన్స్. సో దీని కాంప్లిమెంటరీ ఈవెంటే కదా. సో పీ ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ పీ ఆఫ్ ఏ, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 మైనస్ 11/36, 36 minus 11 by 36, 25/36. ఐదర్ ఇలా అయినా చేయొచ్చు, లేకపోతే ఆ టేబుల్లో 5 లేని అవుట్కమ్స్ ఎన్నో కౌంట్ చేసుకొని చూస్తే మనకి 25 వస్తాయి. సో 25 divided by 36 will be the answer. Thanks for watching the video. If you have any doubt or if you need more clear explanation regarding any question, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.